వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా ఎత్తుకెళ్లింది. ఇలా దేశ అధ్యక్షుల్ని దేశాలపై సైన్యాన్ని పంపించడం అమెరికా కొత్త కాదు. ఎందుకంటే అమెరికా అనేది ప్రపంచ దేశాలను తన యొక్క కరెన్సీ అయిన డాలర్ తో కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే దేశాలు ఇతర దేశాలతో వాణిజ్యం చేసేటప్పుడు ఇంధన కొనుగోలు సమయంలో అమెరికా యొక్క డాలర్ ని యూజ్ చేస్తాయి. దీనివల్ల అమెరికా యొక్క డాలర్ డిమాండ్ పెరగడంతో అమెరికా అనేది ఆర్థికంగా బలపడుతుంది. అందుకే అమెరికా కరెన్సీ అయిన డాలర్ ని స్టాండర్డ్ కరెన్సీ అంటారు. కానీ అమెరికా యొక్క డాలర్ కరెన్సీకి వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఇతర కరెన్సీలు వాడడానికి ప్రయత్నిస్తే అమెరికా అనేది డైరెక్ట్ గా వాళ్ళపై అటాక్ చేయడమో లేక వాళ్ళ అధ్యక్షులను తొలగించడమో చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇరాక్, లిబియా. అంతకు ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ సింహాసో. ముందుగా ఇరాక్ ని తీసుకుంటే ఇరాక్ అధినేతగా సద్దాం హుసేన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐక్యరాజ్య సమితి ప్రవేశపెట్టిన ఆహారానికి చమురు స్కీమ్ ని బేస్ చేసుకుని అమెరికా కరెన్సీ అయిన డాలర్ లో కాకుండా యూరోలో ఇరాక్ చమురును అమ్మడం స్టార్ట్ చేశాడు. ఇరాక్ చమురుని డాలర్ లో కాకుండా యూరోస్ లో అమ్మితే డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గిపోతుందని అంతకు ముందు అంటే 1990లో సద్దాం హుసేన్ అమెరికా మిత్ర దేశమైన కువైట్ పై యుద్ధం చేయడం, దీనికి అమెరికా సాయంతో కువైట్ అనేది ఇరాక్ ని ఓడించిన సద్దాం హుసేన్ తీసుకున్న నిర్ణయాలు అమెరికాకి వ్యతిరేకంగా ఉండడం వల్ల ఐక్యరాజ్య సమితిని అమెరికా యూజ్ చేసుకుని ఇరాక్ లో సద్దాం హుసేన్ మారణ ఆయుధాలు తయారు చేస్తున్నాడని ఇరాక్ ఫ్రీడమ్ అనే ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి 2003లో సద్దాం హుసేన్ బంధించి ఇరాక్ లోనే అమెరికా యొక్క కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సద్దాం హుసేన్ కి జైలు శిక్ష విధించి 2017లో అతను మరణించాడని అమెరికా ప్రకటించింది. ఇరాక్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అమెరికా చేసిన మొదటి పని ఏంటంటే ఇరాక్ చమురుని యూరోలో కాకుండా మళ్ళీ డాలర్ లో అమ్మడం స్టార్ట్ చేసింది. ఇరాక్ లో అమెరికా అభియోగాలు మోపినట్టు ఇరాక్ లో ఎలాంటి మారణ ఆయుధాలు లభించలేదు. అంటే ఇరాక్ లో డాలర్ కి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవడం వల్లే సద్దాం హుసేన్ ని అమెరికా చంపేసింది. రెండవది లిబియా. లిబియా నాయకుడు కల్నల్ గాడాఫీ 90% ఎడారిగా ఉన్న లిబియాని అభివృద్ధి చేసి చూపించారు. లిబియా కూడా చమురు ఉత్పత్తి చేసే దేశమే. ఇతర దేశాలకి చమురుని ఎగుమతి చేసుకునేటప్పుడు అమెరికా డాలర్ పై ఆధారపడడం తగ్గించాలని 2009లో ఆఫ్రికా దేశాల కోసం గాడాఫీ గోల్డ్ దినార్ అనే బంగారం విలువతో ఉన్న కరెన్సీని ప్రవేశపెట్టారు. అప్పుడే 2010లో అరబ్ స్ప్రింగ్ ఉద్యమం ఉత్తరాఫ్రికా మొత్తం స్ప్రెడ్ కావడంతో దీన్ని అడ్డుపెట్టుకుని అమెరికా హ్యూమన్ రైట్స్ ని కాపాడుతామని చెప్పి కల్నల్ గాడాఫీని ఉగ్రవాదిగా ప్రకటించి 2011లో లిబియాలో తిరుగుబాటు జరిగితే అమెరికా యొక్క గూఢచారి సంస్థ అయిన సిఐఏ తో కలిసి కల్నల్ గాడాఫీ వెళ్తున్న కాన్వాయ్ పై దాడి చేసి హత్య చేసింది. ఎందుకంటే కల్నల్ గాడాఫీ డాలర్ కి బదులుగా గోల్డ్ దినాన్ని ప్రవేశపెట్టారు. ఈ రెండు దేశాల్లో ఒకటే కామన్, అది డాలర్ కి వ్యతిరేకంగా ఉండడం. మరి వెనిజులా అధ్యక్షుడిపై అమెరికా ఎందుకు దాడి చేసిందంటే వెనిజులా కూడా చమురు ఉత్పత్తి దేశమే. చమురును అమ్ముకొని ఆర్థికంగా ముందుకు వెళ్లే దేశం. వెనిజులాలో ప్రపంచంలోనే అత్యధిక ముడి చమురు ఉండడం, చైనాకి అమెరికాకి శత్రుత్వం ఉండడం, చైనాకి ఎక్కువగా వెనిజులా ముడి చమురును ఎగుమతి చేయడం, వెనిజులా చమురును అమ్మేటప్పుడు డాలర్ లో కాకుండా ఇతర కరెన్సీలో చమురును అమ్మడం. చైనాను తీసుకుంటే చైనా కరెన్సీ అయిన యువాన్ లో లేదా రష్యా కరెన్సీ అయిన రూబుల్లో వెనిజులా చమురు అమ్మడం స్టార్ట్ చేసింది. వెనిజులా అనేది డాలర్ కి వ్యతిరేకంగా బ్రిక్స్ కూటమిలో చేరాలనుకోవడం, అమెరికా వెనిజులా ఎగుమతులపై ఆంక్షలు విధించడం వలన ఏ దేశమైనా వెనిజులా యొక్క చమురును కొనుగోలు చేస్తే ఆ దేశాలపై అమెరికా అనేది ఆంక్షలు విధిస్తుందనే భయంతో వెనిజులా చమురును కొనుగోలు చేయకపోవడంతో వెనిజులా చమురు ఉత్పత్తి అనేది తగ్గిపోయింది. అలానే గతంలో విదేశీ కంపెనీలు స్థాపించిన చమురు శుద్ధి చేసే రిఫైనరీస్ పాడైపోవడంతో చివరికి వెనిజులా అనేది పెట్రోల్ దిగుమతి చేసుకునే పరిస్థితికి వచ్చింది. వెనిజులా అధ్యక్షుడు మారో డ్రగ్స్ ని రవాణా చేస్తున్నాడని $50 మిలియన్ రివార్డ్ ని ప్రకటించి నార్కో టెర్రరిస్ట్ గా మారోని అమెరికా ప్రకటించింది. అసలు అమెరికా కంపెనీస్ 20 సంవత్సరాలుగా వెనిజులాలో అడుగు పెట్టలేకపోవడానికి కారణం ఏంటంటే 1950-1970లో వెనిజులా అనేది ప్రపంచంలోనే 4వ ధనిక దేశంగా ఉంది. వెనిజులా ఆర్థిక వ్యవస్థ అనేది చమురుపై ఆధారపడి ఉంటుంది. 1960లో వెనిజులా అనేది ఇప్పుడు ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్న ఒపెక్ ని ఆయిల్ ఉత్పత్తి చేసే దేశాలతో అంటే సౌదీ అరేబియా, ఇరాన్ తో కలిసి స్టార్ట్ చేసింది. 1970కి వచ్చేసరికి ప్రపంచ వ్యాప్తంగా ఆటోమొబైల్ రెవల్యూషన్ స్టార్ట్ కావడంతో వాహనాల ఉత్పత్తి ప్రపంచం మొత్తం పెరగడంతో వాటికి చమురు అవసరమైంది. దీంతో చమురు డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా పెరగడంతో వెనిజులా అనేది ధనిక దేశంగా మారిపోయింది. కానీ చమురుపై ఆధారపడడంతో 1980కి వచ్చేసరికి అంతర్జాతీయంగా చమురు సంక్షోభం ఏర్పడడంతో వెనిజులా
వెనిజులా అనేది ఆర్థికంగా దెబ్బతింది. అప్పటికే విదేశీ కంపెనీలు అంటే అమెరికా కంపెనీస్ వెనిజులాలో చమురు కంపెనీస్ స్టార్ట్ చేసి అక్కడున్న చమురుని అమ్ముకొని బాగా లాభపడ్డాయి. దీంతో వెనిజులా అనేది ఆర్థికంగా చితికిపోయిన అమెరికా మాత్రం బాగా లాభాన్ని సంపాదించుకున్నాయి. వెనిజులాలో ప్రభుత్వాలు మారిన అమెరికా కంపెనీస్ కి అనుకూలంగా కొనసాగాయి. కానీ 1999లో హ్యూగో చావెజ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక సంస్కరణను ప్రవేశపెట్టి విదేశీ కంపెనీలు అంటే అమెరికా చమురు కంపెనీస్ ని వెనిజులా నుంచి బయటికి పంపించేశాడు. అంటే వాటిని స్వాధీనం చేసుకొని వెనిజులాలో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడంతో 70% మంది వెనిజులా ప్రజలు పేదరికం నుంచి బయటకు వచ్చి 100% అక్షరాస్యతను వెనిజులా పొందింది. దీంతో అప్పటి నుంచి అమెరికా అనేది వెనిజులాపై ఆర్థిక ఆంక్షలు విధించడం, ప్రజలకు కావలసిన మందులు దొరక్క తినడానికి తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. రీసెంట్ గా ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు మదురోని బంధించి అమెరికా కంపెనీస్ మళ్లీ వెనిజులాలో పంపించి చమురు నిల్వల తవ్వకాలకి వెనిజులాలో కీలుబొమ్మ ప్రభుత్వాన్ని స్టార్ట్ చేసి వాళ్ళతో ఒక డీల్ ని చేసుకున్నాడు.